ఉమ్మడి కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని పల్నాడు జిల్లా దాచేపల్లిలో కూటమి నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ఎరపతినేని నిఖిల్ పాల్గొన్నారు. పట్టభద్రుల ఓటర్లను కలిసి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. అనంతరం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో టీచర్లను కలిసి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మీ అందరికీ తెలుసు, ఈ నెల 27వ తారీఖున మనం ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా కూటమి అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు ముగ్గురు కూడా కూటమి తరపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. మీరు చూశారు, గత 5 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ పడిన ఇబ్బందులు, మీరందరూ మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి గత 5 ఏళ్ళు మనం చూసాం. బాత్రూమ్లు కడిగే దగ్గర మీ అందరినీ ఫోటోలు తీయడానికి కానీ, అదేవిధంగా వైన్ షాపుల దగ్గర మీ అందరినీ కాపలా పెట్టడం కానీ, ఒక గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మిమ్మల్ని అగౌరవపరిచే విధంగా గత పాలకులు బిహేవ్ చేశారు. అందులో భాగంగా గత పాలకులకి మీరందరూ కూడా కలిసికట్టుగా మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో, గౌరవ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి మీద నమ్మకంతో, అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి మీద నమ్మకంతో మొన్న అఖండ మెజార్టీ కూడా మీరందరూ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 7 నెలల పాలనలో మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్థిక పరిస్థితి, పోయిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చల్లాచెదురు చేసి మరి అగమ్యగోచరం పరిస్థితుల్లో తీసుకువెళ్లే విధంగా 5 ఏళ్ళు పరిపాలించారు. మీ అందరికీ తెలుసు, ఈ నెల 27వ తారీఖున మనం ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల అరే కార్యక్రమం మొత్తం చెప్పండి. అమ్మాయి